the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక అంశం ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఐఐటీస్ భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి అత్యధిక సార్లు వార్తలోకి వచ్చింది. ఐఐటి ఏంటి? ఐఐటి మద్రాస్. సో ఈరోజు ఐఐటి మద్రాస్ ఇస్రోతో ఒక ఒప్పందంతో వార్తలు నిలిచింది. సో ఇస్రో ఐఐటి మద్రాస్ మధ్య కుదిరిన ఒప్పందం, ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశంలో అంతరిక్ష పరిశోధనలు జరుపుతున్న అత్యున్నత సంస్థ ఇస్రో. ఇస్రోకి మరియు భారతదేశంలోనే అత్యుత్తమ సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి మద్రాస్. వీరిద్దరి మధ్య కుదిరిన ఒక ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ మాడ్యూల్ని సిద్ధం చేయడం. ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ మాడ్యూల్ ముఖ్యంగా ఆస్ట్రోనాట్స్ కోసం శిక్షణను ఇచ్చే ప్రత్యేకమైన మాడ్యూల్ని సిద్ధం చేయడానికి ఇటీవల ఇస్రో ఏ ఐఐటితో ఒప్పందాన్ని కుదుర్చుకొని వార్తలు నిలిచింది అంటే ఐఐటి మద్రాస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇక్కడ టు ద పాయింట్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ మాడ్యూల్. ఆస్ట్రోనాట్స్ అంటే ఎవరు? ముఖ్యంగా అంతరిక్షంలోకి వెళ్ళేవారు ఎవరైతే ఉంటారో, మనుషులు ఎవరైతే ఉంటారో వారిని ఆస్ట్రోనాట్స్ అని పిలుస్తాం. అటువంటి ఆస్ట్రోనాట్స్కి శిక్షణ ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఒక ప్రత్యేక మాడ్యూల్ను ఎవరు సంయుక్తంగా తయారు చేస్తారంట? ఇస్రో, ఐఐటి మద్రాస్. సో దిస్ ఈస్ ద టాపిక్. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను ఉద్దేశించి, ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాల్లో ఐఐటీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వార్తలు నిలిచిన ఐఐటీలు కానీ, వార్తలు నిలిచిన సూచీలు కానీ, వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన ప్రత్యేక గుర్తింపుకు సంబంధించిన అంశాలు, యునెస్కో, జిఐ ట్యాగ్ ఇటువంటివి, వాటికి ప్రత్యేకంగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో అలా ఐఐటీస్ తరచూ వార్తలకు వస్తున్నాయి. ప్రతి వారంలో కనీసం 2 లేదా 3 అంశాలను మనం ఐఐటీల గురించి డిస్కస్ చేస్తున్నాం. అలాంటి ఐఐటీలకు సంబంధించి కూడా అత్యధిక సార్లు ఐఐటి మద్రాస్ చాలాసార్లు వార్తలకు వచ్చింది. ఐఐటి మద్రాస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఐఐటి హైదరాబాద్ సెకండ్ ప్రిఫరెన్స్, ఆ తర్వాత ఐఐటి గౌహతి, ఐఐటి ఖరగ్పూర్. సో వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో ఇటీవల ఐఐటి మద్రాస్కి సంబంధించిన అంశాలను, ఐఐటి హైదరాబాద్ సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మీకు రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అందించాను. ఒకసారి చూడండి. ఒకసారి ర్యాపిడ్ రివిజన్. ఐఐటి మద్రాస్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటిసారి ఒక కృత్రిమ మోకాలు, కదం అనే ఒక కృత్రిమ మోకాలుని సృష్టిస్తూ వార్తలోకి నిలిచింది. ఒక ఆర్టిఫిషియల్ నీ, కృత్రిమ మోకాలు. అండ్ ఇటీవల హోమోసెపా అనే ఒక రోబో సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేసే ఉద్దేశంలో భాగంగా, మాన్యువల్ స్కావెంజింగ్కి అడ్డుకట్ట వేసే ఉద్దేశంలో భాగంగా వార్తలకు వచ్చింది ఐఐటి మద్రాస్. ఇటీవల ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ సంబంధిత అంశంతో వార్త నిలిచిన ఐఐటి ఏదంటే ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ఆక్వా మ్యాప్ అనే అంశం, సముద్రానికి సంబంధించి ఓషియన్స్ అనే ఒక మొట్టమొదటి సమావేశాన్ని నిర్వహించిన ఐఐటి, సారంగ్ అనే ఒక ప్రత్యేకమైన వేడుక. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ సంబంధించి దేశంలోనే మొట్టమొదటి 3D హౌస్ కానివ్వండి, నియోబోల్ట్ అనే ఒక మోటారైజ్డ్ వీల్ చైర్ కానివ్వండి, వీటి ప్రత్యేకంగా చూడండి. అండ్ ముఖ్యంగా అంతరిక్ష రంగాన్ని కనుక తీసుకుంటే నాసాతో ఇస్రో పక్కన పెడితే, నాసాతో ఐఐటి మద్రాస్ ఇటీవల ఒక ఒప్పందంలో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో బ్యాక్టీరియాల పైన కూడా అధ్యయనం చేస్తుంది. ఇటువంటి అంశాలు. దేశంలోని మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన శక్తి అనే ఒక మైక్రో ప్రాసెసర్ని తయారు చేసిన ఐఐటి మద్రాస్. సో ఇలా ఐఐటి హైదరాబాద్ విషయానికి వస్తే స్వరాజబిలిటీ, సుజుకి ఇన్నోవేషన్ సెంటర్, దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్, ఇటువంటి అంశాలు. ఐఐటి గౌహతి విషయానికి వస్తే లిథియం అయన్ బ్యాటరీస్ సామర్థ్య పెంపు, రేడియేటివ్ కూలింగ్ టెక్నిక్ అని చెప్పేసి ఇటువంటి అంశాలు. అండ్ ఐఐటి ఖరగ్పూర్ విషయానికి వస్తే ఎక్కువగా ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశాలు వార్తలకు వస్తాయి. వీటన్నిటిని లింక్ చేస్తూ చదవండి. ఐఐటీల గురించి లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు.
అండ్ నెక్స్ట్ చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్. మనం గత వారంలో చాట్ జీపీటీ గురించి చూసాం. చాట్ జీపీటీ ప్రస్తుతం ప్రపంచాన్నే ఆకర్షిస్తోంది. చాట్ జీపీటీ మనం ఎటువంటి ప్రశ్నలు అడిగినా కూడా సమాధానం ఇస్తుంది. అటువంటి చాట్ జీపీటీలో సమాచారం 2021 వరకు అప్డేట్ ఉంది. ఇటీవల గూగుల్కే గుబులు పెట్టేస్తోంది చాట్ జీపీటీ అని చెప్పేసి మనం గతంలో వీడియోస్లో మన డైలీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. చాట్ జీపీటీకి సంబంధించి ఎవరు తీసుకొచ్చారో ఆ ప్రత్యేకతను ఒకసారి చూడండి. అటువంటి చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ కూడా ఒక అధునాతనమైన అంశాన్ని తీసుకొస్తుంది. దాని పేరు ఏంటంటే గూగుల్ బార్డ్. గూగుల్ బార్డ్ ఇటీవల సుందరం పిచాయ్ గారు చెప్పారు. గూగుల్ బార్డ్ ఇది కూడా కృత్రిమ మీద ఆధారంగా పనిచేయబోతోందంట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెర్చ్ ఇంజిన్. మనం ఏ ప్రశ్నలు అడిగినా కూడా సేమ్ లైక్ చాట్ జీపీటీకి ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటుంది ఈ గూగుల్ బార్డ్. అతి త్వరలో దీన్ని లాంచ్ చేయబోతున్నామని చెప్పేసి గూగుల్ సంస్థ చెప్పింది. సో చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ బార్డ్ గుర్తుంచుకోండి. దీనికి సంబంధించిన సంపూర్ణ సమాచారం ఇంకా మనకు రావాల్సి ఉంది. ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రం వచ్చింది, గూగుల్ సంస్థ ప్రకటించింది. అండ్ ఇటీవల యూనియన్ మినిస్టర్ ఫర్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్, సో భారత కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుకు సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతం? భూపేందర్ యాదవ్ గారు. ఇటీవల ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సేవ్ వెట్లాండ్స్ క్యాంపెయిన్. వెట్లాండ్స్ క్యాంపెయిన్, వెట్లాండ్స్ క్యాంపెయిన్, సేవ్ సంరక్షించాలి. సో వెట్లాండ్లను సంరక్షించే ఒక అవగాహన కార్యక్రమం. వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు. ప్రస్తుతం భారతదేశంలో 75 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. చిత్తడి నేలలు రామ్సార్ గుర్తింపుతో ఎన్ని ఉన్నాయి? 75. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారతదేశంలో 75 రామ్సార్ సైట్స్, చిత్తడి నేలలు రామ్సార్స్గా గుర్తింపు ఉన్నాయి. అటువంటివి వాటితో పాటు భారతదేశంలో చిత్తడి నేలలు ఏవైతే ఉంటే వాటిని సంరక్షించడానికి అవగాహన కార్యక్రమం తీసుకొచ్చారు. అందులో మనం ఇంకొక అంశాన్ని చూడండి. ఫిబ్రవరి 2వ తేదీ ప్రతి ఏటా కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేగా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటంటే వెట్లాండ్ కన్జర్వేషన్. సో ఇటువంటి అంశాలను చూడండి. సో వెట్లాండ్స్ సంబంధించిన సంరక్షణ చర్యల్లో భాగంగా సేవ్ వెట్లాండ్స్ క్యాంపెయిన్ని ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారని గుర్తుంచుకోండి. యాజ్ ఎ హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్. వెట్లాండ్ కన్జర్వేషన్ అంటే చిత్తడి నేలలను సంరక్షించడానికి ప్రత్యేకమైన ఒక అవగాహన కార్యక్రమం. అండ్ యాయాసో అనే ఒక ప్రాంతం లడఖ్లోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందుతూ వార్తలోకి వచ్చింది. ఎగ్జామినేషన్లో వార్తలు నిలిచిన ప్రాంతాలపైన అడగవచ్చు. ఇటీవల వార్తలు నిలిచిన యాయాసో, సోకర్ కాంప్లెక్స్, టీఎస్ఓ అనే వర్డ్ వచ్చింది. అంటే ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోండి. టీఎస్ఓ, సోకర్ కాంప్లెక్స్, సో అనే పదం వచ్చింది అనుకోండి. టీఎస్ఓ ఈ పదం వచ్చిందంటే బ్లైండ్గా ఫాలో అవ్వండి. అది లడఖ్కి సంబంధించిన ప్రాంతం. లడఖ్లోనే సో అనే పదాలు వస్తాయి. సో ఇక్కడ ఏమంటున్నాను? యాయాసో అనే ఒక ప్రాంతం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఇటీవల గుర్తింపు పొందింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సముద్ర మట్టానికి దాదాపు 4820 మీటర్ల ఎత్తు ఆల్టిట్యూడ్లో ఉన్న ప్రాంతం యాయాసో. గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన యాయాసో ప్రత్యేకంగా ఎందుకు వార్తలోకి వచ్చిందో గుర్తుంచుకోండి. ఎక్కడ ఉందో గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మొట్టమొదటి అనే అంశంతో మరొక అంశం. ఇటీవల రిలయన్స్ సంస్థ మరియు అశోక్ లేలాండ్ అనే సంస్థ వారు తయారు చేసిన ఒక ట్రక్, అధునాతన ట్రక్. అది హైడ్రోజన్ ఆధారంగా నడిచే మొట్టమొదటి ట్రక్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్. హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ H2CE, హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ICE. భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన హైడ్రోజన్ ఆధారంగా హైడ్రోజన్ ఇంధనంగా వాడుకొని నడిచే ఒక ట్రక్ ఇటీవల వార్తలోకి వచ్చింది. ఎవరు తయారు చేశారు అంటే రిలయన్స్ సంస్థ మరియు అశోక్ లేలాండ్ అనే సంస్థ. ICE అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ హైడ్రోజన్ని ఆధారంగా చేసుకొని నడుస్తుంది. సో గుర్తుంచుకోండి. సో దేశంలోనే మొట్టమొదటి అనే అంశం, సూపర్లేటివ్. అండ్ ఇటీవల భారత రైల్వే వారు ప్రకటించిన అంశం ఏంటంటే రానున్న ఫిబ్రవరి 28 అంటే ఈ మంత్ ఎండింగ్ రోజున ఫిబ్రవరి 28వ తేదీన ఒక నూతన రైల్వే సర్వీసులను ప్రారంభించబోతున్నారంట. ఇండియన్ రైల్వేస్ టు ఇంట్రడ్యూస్ భారత్ గౌరవ్ డిలక్స్ AC టూరిజం ట్రైన్స్ అండర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్కీమ్. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్
స్కీమ్లో భాగంగా భారత్ గౌరవ్ డిలక్స్ ట్రైన్స్ని ఇటీవల ఎవరు ప్రారంభించబోతున్నారంట? ఇండియన్ రైల్వేస్. ఎక్కడ ప్రారంభించబోతున్నారంటే గుజరాత్లో ప్రారంభించబోతున్నారు. గుర్తుంచుకోండి, ముఖ్యంగా పర్యాటక రంగానికి మరింత చేయూతనిచ్చే ఉద్దేశంలో భాగంగా సర్దార్ వల్లభభాయ్ పటేల్ గారి పిలుపు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఆ పిలుపులో భాగంగా ఈ ట్రైన్ సర్వీసెస్కి నామకరణం చేశారు. ముఖ్యంగా రానున్న పోటీ పరీక్షల్లో రైల్వేలకి సంబంధించిన అంశాలపైన ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. రైల్వేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇటీవల కాలంలో రైల్వేస్ సంబంధించి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, వాటి గురించి ఇంపార్టెంట్గా చూడండి. ఇప్పటివరకు 8 సర్వీసులు వచ్చినాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆర్పిఎఫ్ వారు తీసుకొచ్చిన ప్రత్యేక ఆపరేషన్లు, రైల్వేస్లో సూపర్లేటివ్స్ అంటే భారతదేశంలో అతి పొడవైన, అతిపెద్ద, అత్యంత ఎత్తైనటువంటివి అవి. అండ్ ఇటీవల కాలంలో మనకు రైల్వేలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో గుర్తించిన ఈట్ రైట్ సర్టిఫికేషన్ సంబంధిత రైల్వే స్టేషన్లు 11 ఉన్నాయి. వాటిని గుర్తుంచుకోండి. సో ఇక్కడ రైల్వేకి సంబంధించి భారత్ గౌరవ్ డిలక్స్ ఏసీ టూరిజం ట్రైన్ ఎప్పటి నుండి? ఫిబ్రవరి 28 రోజున మనం చూడబోతున్నాం. అండ్ దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో తెలంగాణ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. దేశంలోని తొలి మొబిలిటీ క్లస్టర్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సో తెలంగాణ మొబిలిటీ వ్యాలీ TMV, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ, తెలంగాణ మొబిలిటీ వ్యాలీ దేశంలోనే మొట్టమొదటి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ పేరుతో దేశంలోనే మొట్టమొదటి మొబిలిటీ క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రానున్న నెక్స్ట్ 5 ఇయర్స్లో దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు 4 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రస్తుతం రాష్ట్రంలో ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండస్ట్రీస్ అండ్ పురపాలక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కేటీఆర్ గారు చెప్పడం జరిగింది. దేశంలోని మొట్టమొదటి క్లస్టర్, మొబిలిటీ క్లస్టర్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారంట. అత్యధికంగా పెట్టుబడులను ఆకర్షించబోతున్నారని చెప్పేసి ఇటువంటి ఆర్టికల్స్ ఉంటే మీకు ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ముఖ్యంగా స్టేట్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో ఇటువంటి పాయింట్స్ పైన క్వశ్చన్ చేస్తున్నారు. ఏపీకి సంబంధించిన, తెలంగాణకు సంబంధించిన. అండ్ నెక్స్ట్ ఆయిల్ ఫామ్ రైతులకు ఉపయుక్తంగా ఉండే విధంగా యాప్ని తీసుకొస్తున్నామని చెప్పేసి ఆవిష్కరించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నిరంజన్ రెడ్డి గారు ఆయిల్ ఫామ్, భారత ప్రభుత్వం కూడా, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఆయిల్ ఫామ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆయిల్ ఫామ్ మిషన్ కూడా ప్రారంభించారు. అటువంటిది ఆయిల్ ఫామ్ తోటల పెంపుకు సంబంధించి ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ దేశంలో అగ్రగామిగా అంటే టాప్ పొజిషన్లో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా ఈ ఏడాది 68,440 ఎకరాలు సాగు అయిందని తెలిపారు. 27 జిల్లాల్లో ఈ పంట సాగు విస్తరణ కోసం 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను కేటాయించామని, మొక్కల పెంపకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 నర్సరీలు ప్రారంభించామని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగు అభివృద్ధిలో పాటు ప్రోత్సాహం కోసం నూతనంగా తయారు చేసిన మొబైల్ యాప్ పోర్టల్ను మంత్రి గారు లాంచ్ చేశారు. యాప్లో రైతుకు సంబంధించిన చిరునామా, భూ విస్తీర్ణం మరియు రాయితీ సంబంధిత అంశాలను ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ కల్టివేట్ చేసేవారికి, ఆయిల్ ఫామ్ రైతులకు సబ్సిడీ కూడా ఇస్తుంది. సో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆయిల్ ఫామ్ అనేది ఒక ఇన్నోవేషన్. అండ్ షమికా రవి గారు ఇటీవల ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధానికి ఎకానమీ అడ్మినిస్ట్రేటర్గా అంటే ముఖ్యంగా అడ్వైజర్గా ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్, ఆర్థిక సలహాదారు బృందం ఉంటారు ప్రధానమంత్రికి. సబ్జెక్టు కండిషన్ 6 మెంబర్స్ ఉంటారు. అందులో ఒక మెంబర్గా ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ ప్రైమ్ మినిస్టర్లో ఒక మెంబర్గా ఇటీవల నియమితులతో వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే షమికా రవి, ప్రముఖ ఎకానమీ ప్రొఫెసర్. ఎకానమీ అర్థశాస్త్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన షమికా రవి గారు ప్రధానమంత్రికి ఎకానమీ అడ్వైజరీ కౌన్సిల్లో మెంబర్గా, సలహాదారు బృందంలో ఒకరిగా. అండ్ BBC, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, BBC అవార్డుకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ గారు వార్తల్లోకి వచ్చారు. ప్రతిష్టాత్మక BBC ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్, ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా అవార్డుకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. తనదైన అద్భుత ప్రదర్శనతో ఇప్పటికే కామన్వెల్త్, ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఈ ఇందూరు బాక్సర్ అవార్డు కోసం పోటీ పడనుంది. నిఖత్తో పాటు స్టార్ షెట్లర్ PV సింధు,
వినేష్ పోగాట్, సాక్షి మాలిక్, మీరాబాయి చాను అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆయా క్రీడాంశాల ప్లేయర్లను ప్రదర్శనకు పరిగణన తీసుకుంటూ నిర్వాహకులు తుది జాబితాను విడుదల చేయనున్నారు. సో నామినేట్ అయ్యారు, గుర్తుంచుకోండి. BBC ప్రతిష్టాత్మక ఇండియన్ స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు భారత స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఎంపికైంది. ఫైనల్ లిస్టు రావాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయి. సో అమీ బేరా అనే ఒక పర్సన్, ఇండో అమెరికన్, భారత సంతతి వ్యక్తి, అమెరికాకు సంబంధించిన వ్యక్తి ఇటీవల హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీలో మెంబర్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. అమెరికా ప్రభుత్వం, జో బైడెన్ ప్రభుత్వం భారత సంతతి వ్యక్తులకు ఇటీవల చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా అమీ బేరా గారు ఇటీవల భారత సంతతి వ్యక్తి, భారత మూలాలు ఉన్న వ్యక్తి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి నియమితులవుతూ వార్తలు నిలిచారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఇస్రో మరియు IIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ మరియు ఇస్రో సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం. దేనికి సంబంధించి? ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ మాడ్యూల్. అండ్ చాట్ GPTకి పోటీగా గూగుల్ వారు తీసుకువస్తున్న గూగుల్ బార్డ్. భూపేంద్ర యాదవ్ గారు లాంచ్ చేసిన ఒక అవగాహన, వెట్లాండ్ చిత్తడి నేలల సంరక్షణ అవగాహన, సేవ్ వెట్లాండ్స్ క్యాంపెయిన్. అండ్ యాయాసో అనే ఒక ప్రాంతం లడఖ్లోనే మొట్టమొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ఇటీవల గుర్తింపు పొందుతూ వార్తల్లోకి వచ్చింది. భారతదేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ ఆధారిత ట్రక్ రిలయన్స్ అశోక్ లేలాండ్ సంస్థ వారు తయారు చేసిన ట్రక్. ఇండియన్ రైల్వేస్ వారు ప్రారంభించబోతున్న భారత్ గౌరవ్ డిలక్స్ AC టూరిజం ట్రైన్స్ ఏ ప్రోగ్రాంలో భాగంగా? ఏక భారత్ శ్రేష్ఠ భారత స్కీమ్లో భాగంగా. దేశంలోని తొలి మొబిలిటీ క్లస్టర్ సంబంధిత అంశంతో తెలంగాణ మొబిలిటీ క్లస్టర్ వార్తలోకి వచ్చింది. ఆయిల్ ఫామ్ రైతులకు ఒక యాప్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి గారు వార్తలోకి వచ్చారు. అండ్ షమికా రవి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మెంబర్గా నియమితులవుతూ వార్తలోకి వచ్చారు. BBC అవార్డుకు నిఖత్ జరీన్ నామినేట్ అవుతూ వార్తలోకి వచ్చారు. అండ్ అమీ బేరా భారత సంతతి వ్యక్తి హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీకి నియమితులవుతూ వార్తలు ఇచ్చారు, అమెరికాకి సంబంధించి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.